అనగనగనగా ఒక ఊరిలో ఆసయ్య, కాసయ్య అనే స్నేహితులు ఉండేవారు. కాసయ్య చాలా కష్టపడి తన పనేదో తను చేసుకునేవాడు. ఆసయ్య మాత్రము చాలా బద్ధకస్తుడు. కాసయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్మి వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. సూర్యోదయం అవ్వగానే లేచి తన గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయలుదేరతాడు. అక్కడ అడవిలో కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు తీసుకొచ్చి ఊరిలో అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకరోజు అలాగే ఉదయమే నిద్రలేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయలుదేరాడు. ఒక పెద్ద చెట్టును చూసి అక్కడికి వెళ్ళాడు. అంత పెద్ద చెట్టును చూసి ఈ చెట్టు కట్టెలు కొట్టుకొని చాలా డబ్బు సంపాదించొచ్చు అనుకున్నాడు. అలా అనుకొని చెట్టు మీదకెక్కి కట్టెలు కొట్టుకుంటూ ఉంటే చేతిలో ఉన్న గొడ్డలి జారి కిందనే ఉన్న చెరువులో పడింది. అప్పుడు కాసయ్య చాలా బాధపడుతూ చెరువులో ఉన్న గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. కాసయ్య ప్రార్థనకు మెచ్చుకున్న గంగమ్మ తల్లి వెంటనే ప్రత్యక్షమైంది. అప్పుడు గంగమ్మ తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు కాసయ్య నా విలువైన గొడ్డలి జారి చెరువులో పడింది. ఆ గొడ్డలి లేకుండా నేను కట్టెలు కొట్టుకోలేను. నా గొడ్డలి నాకు తెచ్చిస్తావా అని అడిగాడు. వెంటనే గంగమ్మ చెరువులో మునిగి బంగారు గొడ్డలి తీసుకుని వచ్చింది. ఆ గొడ్డలి నాది కాదు అన్నాడు కాసయ్య. మళ్ళీ లోపలికెళ్ళి వెండి గొడ్డలి తీసుకొచ్చి ఇది నీదేనా అని అడిగింది. అది నాది కాదు, నాది ఇనప గొడ్డలి అన్నాడు కాసయ్య. అప్పుడు గంగమ్మ చెరువులో నుంచి ఇనప గొడ్డలి తెచ్చిచ్చింది. ఈ గొడ్డలి నాదే అన్నాడు కాసయ్య సంతోషంతో. నీ నిజాయితీకి మెచ్చి నీకు 3 గొడ్డళ్ళు ఇస్తున్నాను బహుమతిగా అన్నది గంగమ్మ తల్లి. 3 గొడ్డళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన విషయమంతా చెప్పాడు కాసయ్య. కాసయ్య భార్యతో చెబుతున్నప్పుడు ఆసయ్య చాటుగా విన్నాడు. నేను కూడా వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకుని ఒక ఇనప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళాడు. కావాలనే గొడ్డలిని చెరువులో పడేశాడు. నాకు గొడ్డలిమ్మమని గంగమ్మను ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనప గొడ్డలి చూపించింది. ఇది నాది కాదు అన్నాడు ఆసయ్య. వెండి గొడ్డలి చూపించింది. ఇది కూడా నాది కాదు అన్నాడు ఆసయ్య. అప్పుడు గంగమ్మ తల్లి బంగారు గొడ్డలి చూపించింది. వెంటనే ఆసయ్య ఈ గొడ్డలి నాదే అన్నాడు. అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ ఈ 2 నీవి కాదు, నీది ఇనుపగొడ్డలి. నువ్వు అత్యాసపరుడివి కాబట్టి నీ ఇనుపగొడ్డలి కూడా నీకివ్వను, వెళ్ళిపో అని గంగమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆసయ్య ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఈ కథలోని నీతి దురాశ దుఃఖానికి చేటు. అత్యాస వలన ఎవరూ కూడా అందలం ఎక్కలేరు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.